హలో ఫుడ్ లవర్స్, మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు కదా. ఇదైతే మన షోరూమ్ వీడియో అనమాట. మన షోరూమ్ ఓపెనింగ్ రోజు అయితే వీడియో అయితే కొన్ని క్లిప్స్ అయితే మన వాళ్ళు తీశారు. చాలా వరకు తీయలేకపోయారు. ఓపెనింగ్ అయితే మన ఎండి సంగీత మేడం గారు అయితే వచ్చారనమాట. సో ఓపెనింగ్ అయితే ఎలా జరిగిందనేది కొన్ని క్లిప్స్ అయితే మీకు అయితే ఇందులో కనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడైతే ఓపెనింగ్ అయితే గ్రాండ్గా ఓపెన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది అనమాట. సో కొన్ని చోట్ల మన వాళ్ళు క్లిప్స్ తీయలేకపోయారు, ఎందుకంటే ఫుల్ ఆఫ్ రష్ వచ్చారు, చాలా పబ్లిక్ వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన ప్రతి ఒక్కరికి. అండ్ ప్రతి ఒక్కరు ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అండ్ ఈకో మోటార్స్ ఇంకా వచ్చే కాలంలో మొత్తం మనకి ఎలక్ట్రిక్ వెహికల్సే వస్తాయన్నమాట. సో నడుస్తాయి బయట అయితే. సో మనది ఎలక్ట్రిక్ షోరూమ్ కాబట్టి మీరందరూ వచ్చి విజిట్ చేయండి. ఓపెనింగ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా అయింది అండ్ చాలామంది పబ్లిక్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, ఎవరెవరైతే ఇక్కడికి విజిట్ చేశారో మన షోరూమ్ దగ్గరికి. ఇంకోటి ఏంటంటే మన యాప్ లాంచింగ్ కూడా జరిగిందనమాట. కేక్ కటింగ్స్ అండ్ యాప్ లాంచింగ్ కూడా జరిగింది. సో మన ఎస్ఎస్ ఈకో మోటార్స్ యాప్ అయితే లాంచింగ్ చేయడం జరిగింది అండ్ ప్రతి ఒక్కటి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, ఎవరెవరైతే మన ఎస్ఎస్ ఈకో మోటార్స్ని సపోర్ట్ చేస్తున్నారో అండ్ మన ఎస్ఎస్ ఈకో మోటార్స్ టీం వాళ్ళ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు అండ్ మన షోరూమ్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలామందికి మన షోరూమ్ ఎక్కడ ఉందనేది ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఈ రూట్ పెడుతున్నా, ఈ రూట్తో మీకు ప్రతి ఒక్కరు ఎగ్జాక్ట్లీగా తెలిసిపోతుంది. ఇదైతే మన ఖమ్మం రూట్ కానీ చక్కగా మీరు వచ్చేసారనుకో మీకైతే ఎగ్జాక్ట్లీగా మన షోరూమ్ అయితే కనిపిస్తుంది. చక్కగా మన భారత్ పెట్రోల్ ముందుగా కొంచెం ముందల రైట్ సైడ్లో ఉంటుంది మన షోరూమ్ అయితే మీరు వస్తుంటే. సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ మన వీడియోలో రోడ్ వే ఎట్లా ఉందో అట్లే రండి, మీకు అయితే కనిపించేస్తుంది. పక్కన సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది, పక్కన పైపుల షాప్ ఉంటుంది, మధ్యలో మనది ఉంటుంది అనమాట. మీకు ఎగ్జాక్ట్లీ ఎస్ఎస్ ఈకో మోటార్స్ అనమాట. సో ఇక్కడైతే చాలా న్యూ బైక్స్ అండ్ ఫ్రీ బైక్స్ హెచ్చు కావాలంటే ఇక్కడికైతే వచ్చేసేయండి. అది కూడా ప్రాసెస్ ఉంది, అది ఎట్లా అయింది అనేది అన్న వాళ్ళు చెప్తారు, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ వీడియో కూడా మీకు పెడతాను, అది ప్రతి ఒక్కరు చూడండి. సో మన కాడ అయితే ఇప్పుడు అయితే 5-6 రకాల వెహికల్స్ అయితే ఉన్నాయి ఇందులో. స్కూటీస్ అండ్ స్పోర్ట్స్ మోడల్స్ ఉన్నాయి అండ్ చాలా మోడల్స్ ఉన్నాయి. మీరైతే వచ్చి చూసుకోవచ్చు. ఇక్కడికైతే వచ్చి మీకు నచ్చితే తీసుకొని వెళ్ళండి. నేనైతే టెస్ట్ డ్రైవ్ కూడా చేసా మీకు చూపిద్దామని. సో ఇందులో రివర్స్ మోడ్ ఉంది, ప్రతి ఒక్కటి మస్తు అంటే మస్తు ఉన్నాయి ఆప్షన్స్ అయితే. సో మనకైతే 5 hours 6 hours ఛార్జింగ్ పెట్టుకుంటే 60 kilometers దాకా తిరగవచ్చు అనమాట. సో చాలా బాగుంది బండి అయితే, నేను తిరిగాను అనమాట. మనకి సౌండ్ లేకుండా మంచిగా వెళ్ళిపోతుంది. సో మీరు కూడా కావాలంటే మన షోరూమ్ దగ్గరికి వచ్చేసేయండి అండ్ మీకు ఫ్రీ బైక్స్ హెచ్చు ఎట్లా కావాలా ఏందనేది అవన్నీ చెప్తారనమాట. సో నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను. ప్రతి ఒక్కరు అయితే వచ్చి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు, రండి అండ్ చూడండి, మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. బైక్స్ కావాలంటే ఫ్రీ బైక్స్ హెచ్చు కావాలంటే ఆ ప్లాన్ కూడా ఉంది, ఆ ప్లాన్ కూడా వినండి. ఆ వీడియో ఉంది, ఆ వీడియోలో ఈ వీడియో ఫుల్ వీడియో చూస్తే మీకు అది కూడా అర్థమైపోతుంది. ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఎట్లా కావాలి, బైక్ కొనుక్కుంటారా లేకపోతే ఫ్రీ బైక్స్ అచీవ్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. ప్లాన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు వినండి. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, పక్కా యూజ్ అవుతుంది. ఇదైతే రాబోయే కాలంలో మొత్తం మనకి ఎలక్ట్రిక్ వెహికల్సే వస్తాయి, పెట్రోల్ వెహికల్స్ అయితే ఉండవు. సో ఇదైతే యూస్ఫుల్ అవుతుంది. తర్వాత మీరైతే ఈ వీడియోని అయితే పక్కా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేస్తుండండి. ఆ వీడియోలు కూడా చూసేయండి అండ్ వీడియోలో కలుద్దాం. ఛార్జింగ్స్ ఎట్లా పెట్టాలి ఏందనేది ఈ వీడియోలో మొత్తం ఉంటుంది. ఈ వీడియో అయితే మొత్తం చూడండి అండ్ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, వీడియోని అయితే మర్చిపోదు, లైక్ చేయడం మర్చిపోదు. కొంతమందికి బూస్టప్ అవుతుంది అనమాట లైక్ చేస్తే. మీ లైక్స్ అయితే వృధా కావు, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇప్పుడైతే మన దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఫ్రీ హెచ్ఓ వెహికల్స్ కూడా ఉన్నాయన్నమాట. దాని కాన్సెప్ట్ అయితే అన్న క్లియర్గా చెప్తాడు. ఒకసారి అయితే మీరు కూడా వినండి. అన్న ఎట్లా ఫ్రీగా వెహికల్స్ పొందొచ్చో మనలోకి కూడా చెప్పండి మన వ్యూవర్స్కి. అందరికీ ఆలోచన, అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఈ ఛానల్ని, అందరూ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్రీ వెహికల్ అనేది పొందాలి అనే దాని కాన్సెప్ట్ ఓన్లీ బుకింగ్స్. ఆ బుకింగ్స్ మీద ఫ్రీ అనేది ఎలా పొందాలి అనే దాని గురించి అండ్ దీంతో పాటు ఇందులో ఇన్కమ్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఆ ఇన్కమ్ ఏ విధంగా ఎర్న్ చేసుకునే దాని గురించి మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంటే పార్ట్ టైంగా మీరు జాబ్ లేకపోతే ఇది కూడా చేసుకోవచ్చు పార్ట్ టైం లాగా. సో ఇట్లా కూడా మనకి ఈ కంపెనీ వాళ్ళు మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు పార్ట్ టైం జాబ్స్ లాగా. సో ఇలా చాలా ఉన్నాయి. సో అన్న అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మీరైతే వినండి. అండ్ తర్వాత మీకు కావాలనుకుంటే మన సూర్యాపేటలో ఉన్న వాళ్ళైతే
మన షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసేయండి. ఖమ్మం రూట్లో ఉంటుంది. మనకి భారత్ పెట్రోల్ ఆపోజిట్లోనే మీకు కనిపిస్తుంది మన షోరూమ్ అయితే. సో ఒకసారి అయితే వన్స్ వచ్చి మమ్మల్ని కలవచ్చు. నేను ఇక్కడే ఉంటాను రోజు. ఒకసారి అయితే అన్న అయితే నీట్గా ఆ ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు అయితే. ఓకే, ఈ కంపెనీ వచ్చేసి 7వ తారీఖు 11వ నెల 2023 స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 250 వెహికల్స్ మార్కెట్లో ఫ్రీగా ఇవ్వడం జరిగింది. 250 వెహికల్స్ మన షోరూమ్ ఆధ్వర్యం నుంచి 85 వెహికల్స్, నిన్నటికి 85 వెహికల్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మన కంపెనీ నేమ్ వచ్చేసి ఎస్ఎస్ ఈకో మోటార్స్. ఇది 7వ తారీఖు 11, 2023 లాస్ట్ మంత్ నవంబర్లో స్టార్ట్ అయింది. లాస్ట్ మంత్. ఓకే, ఈ కంపెనీ ఇప్పటి వరకు 250 వెహికల్స్ ఫ్రీగా మార్కెట్లోకి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కంపెనీ వచ్చేసి హైదరాబాద్ అప్సిగూడ హెడ్ ఆఫీస్. మనకి ఫస్ట్ మన తెలంగాణ ఆంధ్రాలో ఫస్ట్ షోరూమ్ సూర్యాపేటలో ఓపెన్ అయింది. ఆ షోరూమ్ ఇప్పటివరకు మీకు చూపించిన షోరూమ్ అదే. ఇక్కడ కంపెనీ నేమ్ వచ్చేసి ఎస్ఎస్ ఈకో మోటార్స్. ఈ కంపెనీ యొక్క ఎండీ గారు వచ్చేసి సంగీత మేడం. మనం ఈ కంపెనీలో ప్రతి ఒక్కరూ బయట ఉన్న మార్కెట్లో వెహికల్ కొనాలి. పెట్రోల్ వెహికల్ అయినా, ఛార్జింగ్ వెహికల్ అయినా, లేకపోతే ఏ వెహికల్ అయినా కొనాలంటే రెండే ప్రాసెస్. ఒకటి డబ్బులు ఉంటే నెట్ ఫుల్ అమౌంట్ పే చేసి తీసుకుంటారు, లేదా రెండు అంత ఇంత డౌన్ పేమెంట్ కట్టేసి ఈఎంఐలో తీసుకుంటారు. కానీ మన దగ్గర ఫ్రీ. ఈ థర్డ్ కాన్సెప్ట్ ఫ్రీ అనే కాన్సెప్ట్ మన దాంట్లోనే ఉంది, ఎక్కడా లేదు, ఏ కంపెనీలో కూడా లేదు. ప్రతి ఒక్కరు ఈ యొక్క ఫ్రీ అనే మోటో ఏంటి అంటే ప్రతి ఒక్క పర్సన్ ఈవీ వెహికల్ అనేది వాడాలి అనే ఉద్దేశంలో ఈ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్లాన్ ఎలా అంటే ఓన్లీ బుకింగ్స్. మనకి బుకింగ్ అమౌంట్ వచ్చేసి 15,000 రూపీస్. 15,000 రూపీస్ పెట్టేసి మనం వెహికల్ అనేది బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాత మనం మన ఫ్రెండ్స్ లేదా మన నైబర్స్, మన రిలేషన్స్, మనం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే రైట్ అండ్ లెఫ్ట్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ ఒక 2 రిఫర్లు మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, ఇద్దరం కంపల్సరీ 2 రిఫర్స్ అయితే చేయాలి. ఈ రిఫర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా వచ్చి బుక్ చేసుకుంటారు. వాళ్ళు ఇంకా వేరే వాళ్ళని ఇంకొక 2 మెంబర్స్ రిఫర్ చేయాలి. సో ఎవరు చేసినా కూడా 15,000 కట్టి ఎవరైనా 15,000తో బుక్ చేసుకోవాలి. ఇలా మీరు వేరే వాళ్ళతో బుక్ చేయించినందుకు మీకు రిఫర్ ఇన్కమ్ గాను ఈచ్ వన్ క్యాండిడేట్ నుంచి 1,500 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఇంకొకటి పర్ఫార్మెన్స్ బోనస్ అంటే మ్యాచింగ్ బోనస్ అంటారు. రైట్ టు లెఫ్ట్ అనే దాని గురించి ఒక జత పెయిడ్ ఇన్కమ్ అంటారు దీన్ని. ఓకే, పెయిడ్ ఇన్కమ్ వచ్చేసి ఒక జతకి 1,500 రూపాయలు. జతకి 1,500. ఇక్కడ రైట్ లెఫ్ట్ అయిన తర్వాత మనకి రైట్ కానీ లెఫ్ట్ కానీ 3వ పర్సన్ వచ్చినప్పుడే ఫస్ట్ పేమెంట్ రిలీజ్ అవుతుంది. ఓకే, తర్వాత ఒక జతకి ఒక పేమెంట్ రిలీజ్ అవుతుంది. డైలీ క్యాపింగ్ వచ్చేసి 40 పైస్. ఓకే, 40 జతలకి ఇన్కమ్ తీసుకోవచ్చు ఒక రోజు. 40 జతల కంటే ఎక్కువ జతలు ఇన్కమ్ అయితే మనకి రాదు. 40 జతలు అంటే 40 × 1,500 పర్ డే. సీలింగ్ వచ్చేసి 60,000 రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇందులో పర్ డే 60,000 దాకా సంపాదించుకునే అయితే ఇందులో ఉంది. ఫ్రీ వెహికలే కాకుండా 60,000 కూడా పర్ డే తీసుకునే అవకాశం ఉంది. 1 డేలో తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రీ వెహికల్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఒక ఇద్దరు రిఫర్ చేసినారు, మీ పని అయిపోయింది. వాళ్ళు ఒక ఇద్దరు రిఫర్ చేసినారు, వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఆటోమేటిక్గా డూప్లికేషన్. మనం మన పైన ఉన్న వాళ్ళు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళు, ఆటోమేటిక్ వాళ్ళు ఎవరు చేసినా కూడా మీరు చేసి వాళ్ళు చేసినా వాళ్ళు కింద ఉన్న చేసుకుంటూ పోయినా ఎక్కడ పోయినా కూడా మీ ఐడి అండర్లో జరిగే బిజినెస్ మొత్తం టోటల్గా మీకు టాలీ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ 6 మెంబర్స్, లెఫ్ట్ సైడ్ 6 మెంబర్స్. ఈ 6 పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో మీకు 87,000 రూపీస్ వెహికల్ అనేది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒక్క రూపాయి కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు, ఈఎంఐ లేదు. మీకు మీ వెహికల్ మీ సొంతం ఇచ్చేస్తారు, మీ సొంతం. దీంతో పాటు అవార్డ్స్ రివార్డ్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ అవార్డ్స్ రివార్డ్స్ అనేది ఏంటంటే దీని తర్వాత దీని తర్వాత మన టీం అండర్లో మనం చేసిన ఆ రోజులు కంప్లీట్ అయింది. మన బండి వచ్చేసింది. మన డౌన్లో ఉన్న వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ బండి కోసం వాళ్ళు చేసుకుంటారు కదా. అలా చేసుకుంటూ వెళ్తున్న కొద్దీ ఈ రివార్డ్స్ అనేవి మనకి ఎలిజిబిలిటీ అయిపోతాం. ఓకే, తర్వాత 15 పేర్స్ అయితే మన కంపెనీ గోవా టూర్ ఇవ్వడం జరుగుతుంది విత్ ఫ్లైట్ అకామిడేషన్. ఓకే, ప్రతి ఒక్కరికి ఫ్లైట్ ఎక్కాలని ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక అనేది ఈ కంపెనీ ద్వారా సింపుల్గా నెరవేర్చుకోవచ్చు. తర్వాత 30 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే ల్యాప్టాప్ ఉంది. 30 పేర్స్ కంప్లీట్ 30,000 వరకు ల్యాప్టాప్ అని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 60 పేర్స్ కంప్లీట్ అయిపోతే మనకి బ్యాంకాక్ టూర్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 100 పేర్స్ కంప్లీట్ అయిపోతే మనకి 62 ఇంచెస్ టీవీ. ఓకే,
తర్వాత 250 పేర్స్ కంప్లీట్ అయిపోతే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 500 పేర్స్ కంప్లీట్ అయిపోతే మనకి 2,50,000 రూపాయలు కార్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కార్ బుక్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత 1000 పేర్స్ కంప్లీట్ అయిపోతే మనకి 5 లక్షల రూపాయల వర్త్ గోల్డ్ ఇవ్వడం జరుగుతుంది. 5 లక్షలు. ఓకే. తర్వాత 5,000 పేర్స్ అయితే మనకి ఇన్నోవా క్రిస్టా ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 10,000 పేర్స్ అయిపోతే మనకు కంపెనీ 1 CR విల్లా అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది అవార్డ్స్ రివార్డ్స్. వీటికి ఎక్కడ టైం లిమిట్ లేదు. మీకు నెలలో అయినా వచ్చిన రోజు అయినా ఆడబడి మీరు చేసుకునే బిజినెస్ ఎప్పుడైనా కంటిన్యూ ఎప్పుడు కంప్లీట్ అయిపోతే అప్పుడు మీకు రివార్డ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ గోవా టూర్ అనేది ఈ మంత్ 30వ తారీఖు అయిన వాళ్ళందరినీ నెక్స్ట్ మంత్ 20వ తారీఖు తీసుకోవడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ మంత్ 30 వరకు అయిన వాళ్ళని అవతల 20 వరకు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కస్టమర్ చాయిస్. బండి ఏ బండి కావాలనేది కస్టమర్ చాయిస్, ఏ బ్యాటరీ కావాలనేది కూడా కస్టమర్ చాయిస్, ఎంత డిస్టెన్స్ ఏరియా వెహికల్ కావాలనేది కూడా కస్టమర్ చాయిస్. ఇక్కడ కస్టమర్ని ఎక్కడ ఇబ్బంది పెట్టట్లేదు. ఎవరికి ఏ వెహికల్ కావాలనుకున్నా అది కస్టమర్ ఇష్టం. ఓకే. మనకి ఇక్కడ ఫైనాన్స్ సిస్టమ్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. సో మీకు కావాలనుకుంటే ఇట్లా కాకుండా మీకు అట్లా కొనుక్కోవాలన్నా సో ఫైనాన్స్ సిస్టమ్ ఉంది, నెట్ కట్టి తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే మామూలుగా మన స్కూటీ నుంచి స్పోర్ట్స్ బైక్ దాకా ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ మనకి ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మనకి స్పోర్ట్స్ బైక్ ఒకటి మనకు వస్తుంది, రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్ కూడా వస్తుంది. అతి తక్కువ టైంలో కంపెనీ స్టార్ట్ అయిన 2 months లోపే మనకి ఈ మోడల్స్ కూడా రావడం జరుగుతుంది. ఇంకోటి మన వెహికల్లో రిజిస్ట్రేషన్ వెహికల్ కూడా ఉంది, నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అది స్పీడ్ వచ్చేసి 80, దానికి కంపల్సరీ లైసెన్స్ విత్ అన్నీ ఉండాలి. ఇక్కడ ఈ నాన్ రిజిస్ట్రేషన్కి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. సో ఏదైతే నాన్ రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ అనమాట. సో మనకైతే మీకు ఎలా మీకు వీలు పడితే అలా తీసుకోవచ్చు బైక్ అయితే. సో ఇక్కడైతే మనకి ఫ్రీ బైక్ చూస్ చేసుకోవాలంటే మాత్రం మనము ఒక 12 పేర్స్ చేసేస్తే ఫ్రీ బైక్ ఇచ్చేస్తారు. సో మనం 15,000 కట్టి బుక్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. సో మన ఫ్రెండ్స్ ఉంటారు, సో మన ఫ్రెండ్స్ సర్కిల్లో మనం చేసుకుంటే అయిపోతుంది, మీకు ఫ్రీ వస్తుంది. సో మీ ఫ్రెండ్స్ కూడా మీకు సజెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఇంకో కొంతమంది సజెస్ట్ చేసినా మీ హ్యాండ్ ఓవర్లో జరిగితే మీకే పడతాయి అవి కూడా. సో తప్పనిసరిగా అయితే ఇంత మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇందులో. సో రివార్డ్స్ కూడా ఇస్తున్నారు, మనకైతే ట్రిప్స్ ఉన్నాయి, చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా అందరూ మన షోరూమ్ దగ్గరికి వచ్చేసేయండి. అండ్ మీరు వచ్చి ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫైగా మేము మాట్లాడతాం, మేము చేస్తాం. మన షోరూమ్ దగ్గరికి రండి, మన ఖమ్మం రోడ్లో ఉంటుంది, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో వచ్చేసేయండి, ఒకసారి మాట్లాడదాం అందరం.